ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవరురా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు, ఎంత మనిషికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాడులు కదలాడితే నీరసించిన మనిషి కూడా మొగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం అంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే హాటుగా ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. రే ఆగరా, ఏంది ఓ టెన్షన్ పడిపోతున్నావు? ఏంది టెన్షన్ పడుతుందిరా. ఇక్కడేమో ఈ సాయంత్రం రూమ్ ఖాళీ చేయమని ఓనర్ తెగకూడదు పెట్టేస్తున్నాడు రా. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటికి ఇసిరేస్తాడు. అది నా టెన్షన్. టెన్షన్ ఎందుకురా? జానీగడ్ వెళ్ళాడు కదా, ఏదో ఒక టూలెట్ చూసుకుని వస్తాడులే. అదిగోరా వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుంటుంది. యారా జానీ, టూలెట్ కూడా దొరికిందా? దొరికిందిరా. చాలా దగ్గర బ్యాచిలర్స్కి ఇవ్వనున్నారు, కానీ ఒకచోట చూశాను, వాళ్ళు బ్యాచిలర్స్కి ఇస్తారా లేదా అన్న డౌట్. డౌట్ ఎందుకురా, వెళ్ళి చూస్తే పోలా? సరే పదండి రా, వెళ్ళి చూద్దాం. ఇదేరా ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు? టూలెట్ని చూసి రెంట్కొచ్చాం. ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీకు నచ్చితే ఉండొచ్చు. మేడం, మేము బ్యాచిలర్స్ మేడం. పర్వాలేదు, లోపలికి రండి. నీ అబ్బా, ఎంతసేపు రా నిద్రపోయేది? బహుశా ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అనుకుంటా ఇంతలా నిద్రపోయేది. రేయ్, ఎంత ఫిగర్తో ఎంజాయ్ చేస్తే మాత్రం మరీ ఇంతలా నిద్రపోవాలా? నువ్వు ఇలా నిద్రపోతావని తెలిసే ఇంతవరకు నేను డిస్టర్బ్ చేయలేదు. రేయ్, కనీసం వచ్చి నాకు కంపెనీ ఇవ్వరా? రే నీ అబ్బా, రే లేవరా రే. నందు, ఓ మై గాడ్, నందు! రే నందు, డోర్ తీరా రే. రే నందు, డోర్ తీరా రే. రే జానీ చచ్చిపోయాడా రే. రే డోర్ తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. డోర్ తీరా రే, జానీ గారు చచ్చిపోయాడా రే. తీరా రే. కాదురా రే, చూసి చంపేసినట్టుందిరా రే. నందు రే, తలుపు తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. నందు, నందు రే, నందు రే, తీరా రే. నందు రే. లేవరా రే. రే నందు, లేవరా రే. నందు, లేవరా రే. రే నందు.
చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు? ఓ టైం పదా, ఈరోజు సింధు బర్త్డే, త్వరగా వెళ్ళాలి. అమ్మో, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ రా. ఏ సింధూరా, అవునా? ఎక్కడున్నారా? ఆన్ ది వే డార్లింగ్. హ్యాపీ బర్త్డే రా. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ రా. ఇదిగో మన బద్రిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇవాళ వాడికి ఇంటర్వ్యూ. ఇటెవరా? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, వాడితో మాట్లాడు. 5 నిమిషాల్లో వచ్చేస్తారా, ఉంటా. రే సరే, సాయంత్రం వరకు సింధుతో ఎంజాయ్ చేయి, నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా. ఓకే మావా, వెళ్దామా? సరే, ఒక మాట ఆడితే చెప్పేద్దాం. పద. జూహి, ఇద్దరం బయటికి వెళ్తున్నాం, సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాం, సరేనా? ఏంటి జానీగాడు ఇంకా నిద్రలాగోలేదా? ఇంతకు ముందే నిద్రపోయాడు, మీరొచ్చినా లేపొద్దని చెప్పమన్నాడు. సర్లే, ఎలాగో సాయంత్రం వరకు రాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. రారా పోదాం.